కేవలం 75 కోట్ల రూపాయలతో 1.5 ఎకరాలకు నీళ్లు పారేలా రాజీవ్ లింక్ కెనాల్ ప్రతిపాదించి ఓకే చేశామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. కేవలం 75 కోట్ల రూపాయలతోనే దాదాపు 1.5 ఎకరాలకి నీళ్లు పారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాన్ని 75 కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. 75 కోట్లతో 1.5 ఎకరాలకు నిజంగా నీళ్ళు ఇస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయనకు. అంటే 3 పంప్ హౌస్లు వెళ్ళి పోయి మోటార్లు వచ్చింది కదా. మొన్ననే ఫస్ట్ రోజు తుమ్మల గారు వచ్చిండ్రు, నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు 3వ పంప్ హౌస్ కూడా రెడీ కాలేదని ఆందాక పోయి నారాజు అయ్యి వాపసు వచ్చినట్టు రేపు ఇవ్వాలని వస్తారేమో. ఈ 3 పంప్ హౌస్లలో ఒక్క పంప్ హౌస్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌస్ ఎక్స్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ పంప్ హౌస్లలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌస్లు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కు మనం అందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాం ఇక.